హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. ఫ్రెండ్స్, నేను మరో సరైన కొత్త చోటికి వెళ్ళాను. ఈ గుడి గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ గుడి పేరు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఆర్ వాసవి ధామం అంటారు. ఈ గుడి మన ఆంధ్రాలోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో వేయించేసి ఉంది. పెనుగొండ అంటే సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఒక పెనుగొండ ఉంది, అది కాదండి. తణుకుకి దగ్గరలో ఆర్ భీమవరానికి దగ్గరలో ఒక పెనుగొండ ఉంది. ఆ ఊరిలో మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఉన్నది. ఇక్కడికి నేను వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 1 గంట అయిపోయిందండి. ఈ గుడి టైమింగ్స్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు ఓపెన్ చేసి ఉంటాయి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయం కూడా ఉంది ఫ్రెండ్స్. నేను వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, అందులో ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కార్తీక మాస ఉత్సవాలు, ఆషాఢ మాస సారే, అలాగే వాసవి జయంతి చాలా ఘనంగా జరుగుతాయి ఫ్రెండ్స్. అమ్మవారి విగ్రహం భక్తి భావాన్ని నింపే రూపం. వాసవీదేవి అహింస పరమో ధర్మ అన్న సూత్రానికి ప్రాతినిధ్యం వహించిన మహాశ్రీ. రాజచోళుడి కుమారునితో వివాహం నిరాకరించి తన ప్రజల కోసం అగ్ని ప్రవేశం చేసిన ధైర్యవంతురాలు. ఈ 90 అడుగుల విగ్రహం చూడటానికి మీరు కూడా ఖచ్చితంగా వీలు కుదుర్చుకొని ఒకరోజు వెళ్ళండి ఫ్రెండ్స్. ఒక్కసారైనా మన లైఫ్లో ఈ 90 అడుగుల అమ్మవారి విగ్రహం చూసి మన జీవితం మార్గదర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఆషాఢ మాసంలో వెళ్ళానండి. ఆ ఊరి ఆడపడుచులు చక్కగా గోరింటాకు పెట్టుకొని అమ్మవారి గుడిలో నాట్యం చేస్తున్నారు. చుట్టూ పచ్చని చెట్లు, పల్లెటూరి వాతావరణం మనసుకు చాలా హాయినిచ్చింది. అదేవిధంగా అమ్మవారి దర్శనం చేసుకున్నాక నాకు మనసుకి ఎంతో ప్రశాంతతనిచ్చింది. అదేవిధంగా గుడిలో నిత్య అన్న ప్రసాద వితరణ జరుగుతుందండి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కుదిరితే భోజనం చేయొచ్చు. అదేవిధంగా మనం ఏదైనా చందా ఇవ్వాలి అనుకుంటే కనుక అక్కడ కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చి మన రిసిప్ట్ తీసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.